मे बी होल लाइफ भाई टेस्ट अच्छा है ఇక్కడ సెట్ చేసినాడు ఆయన ఇవి 2 బెడ్లు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ జైసల్మేర్లో అయితే ఉన్నాం కదా. ఈ రోజు అయితే మనము డెజర్ట్ క్యాంపింగ్ అయితే వెళ్ళబోతున్నాము. మనకి హాస్టల్లో కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట డెజర్ట్ క్యాంపింగ్ కూడా. మొత్తం అంతా మనకి 2700 అయితే అయింది. డెజర్ట్ క్యాంపింగ్, కుల్దారాను, ఇంకొక ఓయాసిస్ ఏదో చెప్పినారు. మొత్తం అన్ని కలిపి 2700 అయితే చెప్పినారు. ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళని అడిగినా కూడా ఓన్లీ డెజర్ట్ క్యాంపింగ్ వరకే 2500 అయితే చెప్తున్నారు. 200 ఇస్తే కుల్దారా కూడా తీసుకెళ్తాం అన్నట్టు అయితే చెప్పినారు. మనం పోవాలన్నా పెట్రోల్ ఖర్చు అది ఇది అవుతుంది. సరే ఇంకా ఎందుకు లేని ఇదే బెస్ట్ కదా అని నేనైతే వీళ్ళ దగ్గరే తీసుకున్నా. ఆఫ్టర్ ది రాజస్థాన్ ఐ మైట్ గో టు గుజరాత్. ఇక్కడ ఈ కారు నడుపుతున్న వ్యక్తి పేరు ఇమ్రాన్. మనం ఉంటున్న హాస్టల్ ఇతందే అనమాట. లాస్ట్ వీడియోలో ఈ డార్మెటరీలో రేట్లు చాలా తక్కువ ఉన్నాయని చెప్పినా కదా. దానికి రీజన్ ఏందని ఇతను అడిగితే ఇతను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉండేదానికి స్టేకి చాలా తక్కువ తీసుకుంటాము, కానీ మెయిన్ ఇక్కడ స్టే చేసేవాళ్ళు కాదు ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి క్యాంపింగ్ చేసేవాళ్ళు మాకు ఇంపార్టెంట్. మాక్సిమం జైసల్మేర్కి వచ్చేవాళ్ళు ఎడారిలో క్యాంపింగ్ అయితే చేయాలనుకుంటారు. వాళ్ళకైతే మేము క్యాంపింగ్ అన్ని ఏర్పాటు చేస్తాము. దానివల్ల మాకు బెనిఫిట్ ఉంటుంది, కానీ ఇక్కడ స్టే వల్ల అయితే మాకు ఎటువంటి బెనిఫిట్ లేదని అయితే చెప్పినాడు ఇతనే మనకి ఎడారిలో క్యాంపింగ్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాడు. ఇతని దగ్గర మనం మాట్లాడుకొని క్యాంపింగ్ గానీ బుక్ చేసుకున్నామంటే ఇతని కార్ లోనే మనకి హాస్టల్ దగ్గర నుంచి ఆ ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడికి వస్తేపు మళ్ళీ ఓపెన్ టాప్ జీప్ ఉంటది. ఆ జీప్ లో మళ్ళీ ఎడారిలో ఆ ఇసుకలో అయితే కొంచెం సేపు అట్లా రైడ్ చేయించి దాని తర్వాత మళ్ళీ వీళ్ళ బంధువులకు సంబంధించిన ఒంట్లు అయితే ఉన్నాయి, ఆ ఒంట్లలో క్యామిల్ రైడ్ చేయించి నైట్ అయితే మనకి క్యాంపింగ్ ఏర్పాటు చేస్తాడు. ఈ మొత్తం ప్రొసీజర్ లో మొత్తం ఆల్మోస్ట్ ఈ వెహికల్స్ అన్ని ఇతనవే అనమాట. దాంట్లో ఏమన్నా మిగులుతుంది మాకు, ఇట్లా స్టేలో అయితే మిగలదు. అందుకే మేమైతే తక్కువ రేటుకి అయితే స్టేస్ ఇస్తా ఉంటాము. బుక్ చేసే వాళ్ళు కూడా తక్కువ రేటు కదా అని వస్తారు. వాళ్ళని మేము ఇట్లాగా క్యాంపింగ్ చేయాలని అడిగి వాళ్ళని అయితే క్యాంపింగ్ తీసుకొని వెళ్తా ఉంటాము. అట్లా మాకు మిగులుతుంది అన్నట్టయితే చెప్పుకొచ్చినాడు. ఫస్ట్ అయితే మనల్ని కుల్దారా అనే ఒక విలేజ్ కి అయితే తీసుకొచ్చినాడు. ఈ విలేజ్ ఏంటంటే గోస్ట్ విలేజ్. ప్రెసెంట్ అయితే ఎవరు నివసించట్లేదు ఇక్కడ. ఎందుకంటే మనమైతే ఇప్పుడు కుల్దారా విలేజ్ కి అయితే వచ్చినాము. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఈ కుల్దారా విలేజ్ ని చూసుకొని మన డెజర్ట్ కి అయితే వెళ్దాము. మై నేమ్ ఇస్ ఇమ్రాన్ బాయ్. ఇమ్రాన్ మన హాస్టల్ ఓనర్, టూరిస్ట్ ఓనర్. ఓకే. డెజర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది మన ఇమ్రాన్ బాయ్. వెరీ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ. ఈ కుల్దారా ఏంటంటే దీని చుట్టుపక్కల 83 గ్రామాల్లో ఇది కూడా ఒక గ్రామం అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రోజు నైట్ ఈ 83 గ్రామాల్లో ఉండే ప్రజలందరూ అర్ధరాత్రి ఊర్లని ఖాళీ చేసి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. దాని తర్వాత మళ్ళీ అయితే ఇక్కడికైతే ఎవరు రాలేదు. అప్పటి నుంచి అయితే ఇవి ఒక నిర్మానుష్యంగా మారిపోయినాయి. దీని స్టోరీ ఏంటంటే దాదాపు 19వ శతాబ్దంలో జైసల్మేర్ రాజైన సలీం సింగ్ అనే అతను ఈ కుల్దారా గ్రామం పెద్ద కూతుర్ని అయితే తనకిచ్చి పెళ్లి చేయమని కోరతాడు అనమాట. అలాగని పెళ్లి చేయకపోతే శిక్ష అనుభవిస్తారని అయితే ఈ గ్రామ ప్రజలకైతే వార్నింగ్ ఇస్తాడు. అలా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ఒక రోజు మాట్లాడుకొని రాజుకు లొంగేదానికన్నా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకునే దానికైతే రాత్రి అయితే ఈ గ్రామాలన్నింటినీ విడిచి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనమాట. అలా ఇది ఒక గోస్ట్ విలేజ్ గా మారిపోయినాయి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ. అదనమాట దీని స్టోరీ. ఇక్కడ నమ్మేది మామూలుగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ వర్షాలకి నీళ్ళు లేక కరువు వచ్చి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగిందని అయితే చెప్తా ఉంటారు ఇంకో స్టోరీలో. చాలా సినిమాల్లో అయితే ఈ లొకేషన్స్ ని షూటింగ్ స్పాట్ గా ఉపయోగించుకుంటా ఉంటారు ఇప్పటికి కూడా. ఇదేందో అండర్ గ్రౌండ్ ఉంది, లోపల వాసన వస్తుంది, గబ్బిలాల వాసన. ఈ పైన మాత్రము ఒక రాయి పెట్టి రాయి పైన ఈ విధంగా అయితే సపోర్ట్ కింద పెట్టున్నారు. బాగుంది. ఏదో ఒక పెయింటింగ్ ఉంది. ఇట్స్ యాక్చువల్లీ బఫెలో, యు నో, బఫెలో డంగ్ మిక్స్డ్ విత్ సాయిల్. నాట్ సంగ్, ఇట్ విల్ కీప్ ద హౌస్ కూల్. It's like a plaster thing, no? What? Sudhir the Explorer. व्लॉग बना रहे हो? हाँ, व्लॉग है. क्या नाम से चैनल? सुधीर द एक्सप्लोरर. सिग्नल आता है इधर? हाँ. गुजरात से आप? नहीं, छत्तीसगढ़. ठीक है. Danish from Chhattisgarh. हाँ. Good. Nice to meet you. కుల్దారా అయితే అయిపోయింది. ఇక్కడ ఒక ఓయాసిస్ ఉందంట. ఆ ఓయాసిస్ దగ్గరికి అయితే తీసుకోపోతాను అన్నాడు. ఇదిగోండి ఈ ఎడారిలో ఒక ఓయాసిస్కి అయితే వచ్చినాం ఇప్పుడు. చూడండి ఎంత బాగుందా. दो तक तो कर लिया. Take it a flat stone. नहीं हुआ.
Gaya. Now you take a flat stone. Flat stone? Yeah, it will work. Okay. Anything that is flat will work. No? Oh shit, that was so cool. How did you make it like bounce? I just throw it. Flat stone. Ma, you need to throw it in a certain angle. Yeah. Like this. That's what I'm struggling. The flat side it touches the water. Yeah. Okay, bye. Bye. नाम क्या है इसका? జసేరితల. జసరితల. జసేరితల. ఆడ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ వాళ్ళు వాటర్ కోసము ఇక్కడికి వస్తారంట. సో ఇదిగోండి ఈ కార్లో వచ్చినాం. ఇక్కడ నుంచి ఈ జీపులు అయితే ఎక్కతున్నాము. ఇక్కడ నుంచి ఇది నెంబరు 89. మనవాడు హాస్టల్ పేరు దక్ష డెజర్ట్ సఫారీ మనవాడిది అనమాట. అది ఇప్పుడు దీంట్లోనే పోతున్నాం మనం. खड़े हो जाओ अच्छा वीडियो आएगा. హలో अच्छा है. गुड गुड गुड. You like now? अरे यार ओ shit. अरे यार madness madness. ఇది ఇరక్కుపోయింది ఇసుకలో ఇక్కడ. క్యా ఉత్తరంగే So this is your first time experience in the desert? This desert, yes. I ride also camel, but in Morocco desert. Okay, Morocco desert. Sahara. Okay. Hello. It's not same. Ah, Like in Sahara, the desert is like orange. orange. Okay. Very beautiful. Oh, thank you. आप यूट्यूबर हो? आओ यूट्यूबर हो. किस नाम से? सुधीर दी एक्सप्लोरर. नाम क्या है आपका? अयूब. क्या? अयूब. अयूब. अच्छा ये हमारा. ब्रो आ जाओ अपना एक देखो. हाँ ठीक है. The quality is good. ఇక్కడ వరకు మనకి జీపు కొంచెం అడ్వెంచర్ జీపు రైడింగ్. सामान ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే ఇప్పుడు ఒంటిలో వెళ్తాము. తన పేరు వచ్చి లియా. లియా రైట్? లియా ఫ్రమ్ విచ్ కంట్రీ? ఫ్రాన్స్. ఓకే. తను వచ్చి లియా ఫ్రాన్స్ నుంచి అయితే వచ్చింది. మొత్తం అంతా ఇండియన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ జీపులో ఇక్కడ దాకా వచ్చినాం కదా, నోట్లో మొత్తం ఇసుకే. నోట్లో కళ్ళల్లో కెమెరాలో అంతా ఇసుకే అయిపోయింది. నమస్తే. ఇదిగోండి ఇది మన క్యామిల్. ఈ క్యామిల్ అయితే ఎక్కిపోతున్నాం ఇప్పుడు. ఓయ్
Okay. बैठ जा ये पकड़ रखना भैया हाँ अंदर ठीक है पकड़ ले ऐसा ये पकड़ना खड़ा हो रहा है चलो हाँ ओह अब Oh God. आराम से हो जाओ పైకి అయితే ఎక్కినాం ఇప్పుడు ఓకే గుడ్ మొత్తానికైతే క్యామెల్ మీద అయితే వెళ్తున్నాం बानियान चार गो मां हो अपन के कोड को जावा तो उठी ले रो Not the second time. बढ़िया हो సెకండ్ టైం But last time I was very shocked. ఓకే And you? దిస్ ఇస్ మై ఫస్ట్ టైం క్యామెల్ రైడింగ్ How is it? ठीक है तो मेरे యా ఇట్స్ గుడ్ को ढूंढ खुला I can't actually describe how it feels. Unique. Unique, yeah. I had a horse riding experience. Ah, yes. Horse, you know, we can reach the ground easily. This is like we are in sky. This is actually firing practice area. Anything could happen to you. Any bullet will hit you. We can't guarantee that. You cannot enter in this area. They said something like that. So I said sorry and I reached Jaisalmer. Bigger. हां बहुत बड़ा ड्यून है ये अच्छा अच्छा इसका व्यू देखो व्यू हाँ हाँ बहुत अच्छा है. If I want to visit other countries, I will do backpacking. देर भी जो तो आगे नु करियो Yeah, backpacking is easier. Yeah, hold that thing tight. Yeah. हाँ वेरी क्लीन ड्यून से वो वाला उधर है ठीक है वो वाला उधर चले जाओ आराम से सनसेट देखो ठीक है. सनसेट आफ्टर सनसेट कम इन देयर ओके Okay. we make our food Okay. with fire everything we eat dinner Okay. after dinner we take bed okay Okay. somewhere down we put you look sky everything Good. good Good. yeah so good place Yeah. Yes, good price. yeah Yeah. Thank you. view very good We will. Yeah, we will. It's good. we are also foreigner couple हाँ या वो अलाउ नहीं है कार आने को. नहीं, नहीं, नहीं. अच्छा वो क्या है कभी कभी बिना नवले से आ जाता है हाँ just without dunes अच्छा that's why more clean and you go there okay okay okay. very good sun Did you understand? Tora. What he's saying is there is a dune there, right? Okay. Yeah, it's like a beautiful dune. We can sit there and watch the sunset. After the sunset, if you can go there, he will arrange some dinner. After dinner we blanket bed everything we repair you good Stargazing. huh యా స్టార్ గేజింగ్ యా Yeah. అతను ఏం చెప్పినాడంటే ఇప్పుడు క్యామెల్ రైడింగ్ అయితే అయిపోయింది. అక్కడ కొంచెం డూన్ ఉంది. ఆడ కూర్చొని సన్సెట్ చూడండి. ఆ సన్సెట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చినారంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. దాని తర్వాత నైట్ స్టార్ చూస్తాం మంచాలని ఏర్పాటు చేస్తాం అన్నట్టయితే చెప్పినారు. సో అదనమాట. సో ఇది బ్యూటిఫుల్ సన్సెట్. దిస్ ఇస్ ద వెస్ట్ రైట్. ద ఈస్ట్ విల్ బి దిస్ సైడ్. Yes. This side. The morning we can experience the sunrise there. Yeah. Yes, the sunset and sunrise. Yeah. ఇక్కడ నైట్ క్యాంపింగ్ కి మేమిద్దరం మిగిలినాము. మామూలుగా నాతో పాటు ఇంకో అతను కూడా వస్తానన్నాడు. అతనే యాక్చువల్ గా మనకి హోటల్ ఓనర్ తో హిందీలో మాట్లాడి కొంచెం డిస్కౌంట్ కూడా అయితే ఇప్పించినాడు. మనం బుక్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ బుక్ చేసుకుంటా అన్నాడు. కానీ తీరా లాస్ట్ మినిట్ లో వేరే దగ్గర ఇంకా తక్కువలో అయితే వస్తుందని అయితే అతను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకున్నాడు. అందువల్ల ఇంకా మేమిద్దరమే మిగిలిపోయినాము.
young people to be volunteer in France or abroad ఓకే for 3 months, 6 months, 1 year. Depends on you. And so that's why I think, okay, I really want to be volunteer in India. ఓకే And ఇది మన సెటప్ నైట్ క్యాంప్. కొన్ని కట్లు అయితే తెచ్చేసినాడు క్యాంప్ ఫైర్కి. ఈడైతే కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇప్పుడైతే చాయ్ అయితే పెడుతున్నాడు మన అన్న. ఆడేదో దూరంగా మన పెద్ద క్యాంపే ఉంది. ఆడేందో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అయితే జరుగుతున్నాయి. మనం అయితే దాన్ని పోలేదు కానీ ఇప్పుడు ఇటు పక్క చంద్రుడు మాత్రం సూపర్గా ఉన్నాడు. గుడ్ ఇదిగోండి మన మంచం ఇది. ఈయన మేము ఎంతసేపటికి రాకపోయేసరికి ఎడార్లు ఏమైనా తప్పిపోయారేమో అని అనుకున్నాడంట. మళ్ళీ వచ్చిన తర్వాత అయితే టీ అయితే పెట్టినాడు. నేను ఇంకా టీ ఎడార్లు మొత్తం ఇసుక ఇసుక ఉంటుంది అనుకున్నా కానీ పెద్దగా ఇసుక ఏం లేదు. చాలా బాగుంది. so every day you go in the desert. Desert, yes. Thank you. Thank you. You're welcome. యా థ్యాంక్ యూ. రాజస్థానీ చాయ్. Rajasthani chai. How do you say cheers in Hindi? Or in... we don't have that culture. No? वो चीज बोलने को कोई है इधर नहीं है ना. हमारे साथ वो कल्चर नहीं है. I know. We don't have that culture. No, cheers. Cheers culture, yeah. अच्छा चाय यार. Good, very good. Yes, very good. So Andhra Pradesh is N-A-P. AP, yeah, good. Desert good, you like? Desert? Yes. Yeah. I love it. Oh, sometimes people most of time going long safari. Long 3 day, safari. 4 day, 5 day. Ah, We carrying all in the camel. Okay. Sometimes 1 week. 1 week. Yes. Wow. So one day you do long, Yes. And then I will come back to do long safari. 2-3 weeks. To live. Maybe whole life. whole life is good. Friends. I asked him, how do you know the road if you go into the wild? He said, everything is in my mind. You are a desert guy. Yes. Desert And is- really, I'm really a desert man. And Hot winds will come from the Arabia Sea. Those hot winds were blocked by the Aravalli mountain ranges to enter further into the India. If there is no mountain ranges, these desert will continue into the India. Okay. Yeah. But it's like the mountains is limit. Yeah, they actually blocking the winds. Okay. Yeah, to stop the further extension of the Thar desert. Okay. ఈ గుండె కొన్ని అయితే మనకి ఉరుగులు అయితే ఇచ్చినారు. ఈ విధంగా ఉంది. कितनी देर में छोड़ आई तो I all learn from tourists. Really. Okay. I never go school. Okay. No read, no write, nothing. Very good. Yeah. The thing is, his teacher is life. हाँ? His teacher is life and nature. Yeah, आपका गुरु है ना, वो जिंदगी है. हाँ. సో ఇదిగోండి రాజస్థానీ ఫుడ్. కొంచెం అన్నము, ఇది వచ్చి చపాతీలు 3. ఏ కా సబ్జీ కా నామ్ క్యా భాయ్? ये मिक्स सब्जी है भाई. మిక్స్డ్ సబ్జీ. అచ్చా, ఇది మిక్స్డ్ సబ్జీ అంట. అన్నం మాత్రం సూపర్గా ఉంది, పొంగలి ఉన్నట్టుంది. అది మనం ఇప్పుడైతే దీని అయితే తింటున్నాం. ఇట్స్ లైక్ ఏ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. యా. Very garam. Very garam. भाई टेस्ट अच्छा है. अच्छा. सब्जी अच्छा है. ఇదిగోండి మన బెడ్లు అయితే ఇక్కడ సెట్ చేసినాడు ఆయన. ఇవి 2 బెడ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. నైట్ సన్నని చూసుకుంటే, నైట్ మూనుని చూసుకుంటా ఈడ కొనుక్కునేది. ఆయన వచ్చి ఆడాడ కొనుక్కున్నాడు.
నైట్ మాత్రం చలి విపరీతంగా ఉన్నింది. ఆల్మోస్ట్ ఇసుకంతా ఐస్ లాగా మారిపోయింది. అడుగు పెడితే జిల్లు అంటా ఉన్నింది రాత్రి అంతా. కానీ వీళ్ళు ఇచ్చిన దుప్పట్లు మాత్రము చాలా బాగా పనిచేసినాయి. ఒకటే ఇచ్చినాడు అయినా, ఒకటి మంచం మీదకి, ఇంకోటి మనం కప్పుకునేదానికి. అది ఒక్కటే కప్పుకుంటే చాలు, అసలు ఎటువంటి చలి అనేది లేదు. ఏమంటే మనము అంటే మొత్తం కప్పుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఉన్నా కూడా చలి లోపలికి వచ్చి వణుకొచ్చేస్తుంది. నేను ఇంకా ఓపెన్ ప్లేస్ కదా, మొత్తం అంతా రాత్రి గాలికి ఆ ఇసుకంతా వచ్చి మనం సినిమాలో చూపించినట్టు ఇసుకలో బూడిపోతామేమో అనుకున్నా. అటువంటిది ఏం లేదు. గాలి తోలుతా ఉన్నింది కానీ మరి ఇసుక ఎగిరిపడేంత ఏం లేదు. మేము పొద్దున 6 గంటలకు లేచే టైంకి ఇతనైతే లేచి మనకైతే టీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. తెల్లవారుజామున చలికి తట్టుకోలేక నేనైతే పోయి ఆ పొయ్యి పక్కన అయితే కూర్చున్నా. అప్పటికి వణుకు వస్తా ఉన్నింది బాడీలో. ఇక్కడ అమ్మాయి కింద కూర్చొని నేను ఇక్కడ మంచం మీద కూర్చొని నాకేదో పొగరు అనుకోవద్దండి. ఆడ యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ ఉండే చలి నాకైతే విపరీతంగా అనిపిస్తా ఉంది. కానీ ఈ అమ్మాయికి అసలు ఇది పెద్ద చలే కాదంట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా -డిగ్రీలో ఉండే అలవాటు అయ్యి పెద్దగా ఏం చలి లేదు, నార్మల్ గానే ఉందంటుంది. నాకైతే వణుకు వస్తా ఉంది బాడీలో. కింద అప్పటికి తెల్లారుజామున ఇసుక ఇంకా చల్లగా ఉంది. నేను కింద కూర్చుంటే నాకు సెట్ కావట్లే. అందువల్ల నేను పోయి మంచం మీద అయితే కూర్చున్నా. తనేమో నాకు కింద బానే ఉందని ఆ ఇసుకలోనే అక్కడే కూర్చుందనమాట. అలా కొద్దిసేపు మాట్లాడుకుంటే టీ తాగిన తర్వాత అయితే ఇతనైతే మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసినాడు. ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, బ్రెడ్ ని మామూలుగా కాల్చి మనకైతే జామును అదే విధంగా ఒక అరటిపండు అయితే ఇచ్చినాడు. ఆ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మనం అయితే మళ్ళీ అన్ని సర్దేసి ఇక్కడ ఒంటిల మీద అయితే మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోయినాము. సో ఇక్కడ దాకైతే మనం క్యామెల్లో వచ్చినాం. ఇక్కడ మన కార్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 అవర్ అయితే ఉండి ఉంటుంది జర్నీ. You remember my name, no? Ishakan. Ishakan. Okay. Bye. Thank you so much. You don't have a taste?